చిన్న సౌండ్ వస్తుంది టింగ్ అని. ఓకే, స్టార్ట్ అయ్యి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీర రాఘవరెడ్డి అన్నగారి ఇంటి దగ్గర నేను ఉండడం జరుగుతుంది. ఈరోజు నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా మ్యాక్సిమం అన్నగారింటికి వచ్చేస్తాను. ఎందుకంటే నా సొంత అన్నగారిలాగా ఒక ఆత్మీయ భావం అనేది మాకు కలిసిపోయింది. ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను. అయితే ఈరోజు అన్నగారి ద్వారా మీకు అద్భుతమైన విషయాల్ని మీకు చెప్పబోతున్నాను. ఇది ఎప్పుడు నిండంటే దగ్గర దగ్గర ఒక 4 నెలల నుండి నేను అన్నగారితో లైవ్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే అన్నగారు డైరెక్ట్ లైవ్కి రారు. ఒక్కోసారి నేను వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇంకా ఆయన కాదనలేకపోయారు. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు మనం చర్చించబోతున్నాం. అది కూడా షార్ట్ కట్ లో మీకు అర్థమయ్యే విధంగా. శూద్రులు అంటే ఎవరు, బ్రాహ్మణులకి శూద్రులకు ఉన్న బంధుత్వం ఏంటి, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన సిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు అనేది మీకు షార్ట్ కట్ లో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అన్నగారిని అడిగే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నేను ప్రశ్న అడిగి అన్నగారి దగ్గర కెమెరా పెడతాను, దయచేసి వినండి. రాము వచ్చావా? హాయ్ రాము. జై శ్రీరామ్. వీర రాఘవరెడ్డి గారు సూపర్ సూపర్. వీర రాఘవరెడ్డి గారు లైవ్ లోకి వస్తే చాలు మనందరికి దండాలే గుర్తొస్తాయి. హాయ్ బ్రదర్, హాయ్. అందరూ వచ్చారు కాబట్టి చాలా సంతోషం. ఇంకా ప్రోగ్రామ్ మొదలు పెట్టేద్దాం. అసలు విషయానికి వస్తే, నాకు చాలా మంది ఈ మధ్యన మా హైందవ మిత్రుల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు, ఇంకా చాలా మంది ఒక శూద్రులుగా అనుకునేవారు చాలా మంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యనే. నా బెస్ట్ మిత్రులు, నా ఆత్మీయులు కూడా మొత్తం శూద్రులే ఉన్నారు. అందరికంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు. మేము కూడా శూద్రం లెక్కే వస్తాం. మన హైందవ ధర్మం ప్రకారం చూస్తే నేను కూడా శూద్రు లెక్కే వస్తాం. కానీ కులాలు అనేవి అనేక రకాలుగా విభజించారు. కానీ ఏంటంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా నాకు ఫోన్ చేసి, అన్న ఏంటన్నా మమ్మల్ని ఏదో పూర్వం అణిచివేశారని, మా మీద బ్రాహ్మణులు ఆధిపత్యం చేశారని, ఇలా రకరకాలుగా అనేక వీడియోలు వస్తున్నాయి. వాటిలో నిజమెంత, ఇది నిజంగానే ఒకప్పుడు మన హైందవ ధర్మంలో ఇలాంటిది ఉందా అని చాలా మంది అడగడం జరిగింది. దానికి నేను అదే ప్రశ్న అన్నగారికి డైరెక్ట్ వేస్తున్నాను. ఇంతవరకు చెప్పలేదు, ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అన్నగారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్నగారు, నాకు ఈ మధ్యన ఏంటంటే చాలా మంది నా మిత్రులు ఫోన్ చేసి, హైందవ ధర్మంలో కుల వివక్ష అనేది ఉందా, ఒకవేళ అలా ఉంటే హైందవ ధర్మంలో ఎక్కడుంది, ఎందుకు ఇంతగా విస్ప్రచారం చేస్తున్నారు, బ్రాహ్మణులకి శూద్రులకి ఇంకా అనేక రకాల కులాల వాళ్ళకి ఎందుకు విరోధం తెచ్చే ప్రయత్నం చేశారు, ఇప్పటికీ దాని ముసుగులో మత మార్పులు అనేది అనేక రకంగా పెరుగుతున్నాయి, దీనికి గల కారణం ఏంటి, అసలు మన హైందవ ధర్మంలో నిజంగానే శూద్రులు బ్రాహ్మణులు వేరు వేరు కులాల వాళ్ళ అనేది కొంచెం మీ ద్వారా. మృగమదలలామ శుభనిటిల వర జటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమదెల్ప సీత తెలిసి వలచి సొక్కలేదా రీతి నిన్ను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అండి. శ్రీరాముడు జటాయువు మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు ఆ జటాయువు చెప్పాడండి, శ్రీరామచంద్రమూర్తి నేను ఎవరైనా అడిగే కదా చెప్తున్నాను వినా అని చెప్పేసి, బ్రహ్మకు 14 మంది కుమారులు ఉన్నారు. ఆ 14 మంది పేర్లు జటాయువు శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు, అయ్యా తమరు ఎవరు ఇక్కడ ఉన్నారు, తమరు వృత్తాంతం ఏంటి, తమరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగగానే ఆయన వంశవృక్షం మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు. శ్రీరాముడు అడగగానే. సో దానికి జటాయువు ఏం చెప్పారు, బ్రహ్మకు 14 మంది కుమారులు అండి, ఆ 14 మంది పేర్లు చెప్పాడండి. దాంట్లో ఒక ఆయన మరీచి, ఆ మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడికి 8 మంది భార్యలు, 8 మంది భార్యల పేర్లు చెప్పాడండి. ఆ 8వ భార్య పేరు మను. ఈ మను అన్న ఆవిడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అన్నాడండి. అబ్బా, అంటే ఇప్పుడు ఎవరు మన
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకి తండ్రి కశ్యపుడు. అబ్బా, కశ్యప మహారాజుకే వీళ్ళందరూ పుట్టారు జన్మించారని చెప్పాడు. అబ్బా, బ్రాహ్మణులు, క్షత్రియులు. అయితే అయ్యో అదంతా మీది పుక్కుడు పురాణం అండి, ఎప్పుడు వాళ్ళు చెప్పేశారు, బ్రాహ్మణులు రాసేశారు అనొచ్చు అనుకోండి. రావణాసురుణ్ణి బ్రాహ్మణుడి కింద చూపించారండి ఆయన. పులస్త్య బ్రాహ్మక ముని మనవడు కింద చెప్పారండి. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు అండి. ఇప్పటికి ఆ పులస్త్య గోత్రికులు భూమి మీద ఇంకా బతికున్నారంటే రావణాసురుడు యొక్క వంశీయులు అనుకోండి, అంటే బ్రాహ్మణులు ఉన్నారనుకోండి. అయితే మనకు చెప్పేది ఏమిటంటే శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం. మీ దగ్గర శౌర్యము, తేజస్సు, ధృతిర్దాక్ష్యము, యుద్ధంలో వెనకడు వేయకపోవడం, ఈ లక్షణాలనే మీరు క్షత్రియులు. తర్వాత మీకు ఇంకో శమో దమస్తప శౌచం క్షాంతిర్జావ మేవచ. మీకు శమము, దమము, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, లేకపోతే జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ ఉన్నాయా, మీరు బ్రాహ్మణులు. అయితే ఈ కశ్యపుడు 8వ భార్య అంటే మను అన్న ఆవిడికి పుట్టిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కూడా మీరు చూడండి విభజన. మొదట బ్రాహ్మణులు, తర్వాత 2 అయిన క్షత్రియుడు, 3 అయిన వైశ్యులు, 4 అయిన శూద్రులు. మీకు స్వతహాగా ఈ రోజు కూడా మీకు అన్నయ్యకు మర్యాద ఇస్తామండి. ఈ రోజు కూడా ఎంత మనకి కుటుంబాలు విడిపోయినప్పుడు కూడా అన్నగారు అనగానే ఒక మర్యాద ఇచ్చే కుటుంబాలు చాలా ఉన్నాయండి. ఇప్పటికీ మా నాన్న ముందు మా చిన్న తలెత్తడండి, తలదించుకుని మాట్లాడాడు మా చిన్న, గౌరవం ఉంది. అలా ఇక్కడ కూడా చాలా మందిని మనం చూస్తుంటాం. మనం అన్నగారికి రెస్పెక్ట్ ఇవ్వటం. ఆ పెద్ద అతను పండితుడు నేర్చుకున్నాడు, అరే నువ్వు దీనికి ఇవన్నీ వేద పఠనం చేయి, నువ్వు యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, సో దాని వల్ల నీకు సమాజితం అవుతుందని చెప్పేసి ఆయన బ్రాహ్మణుడిగా ఉన్నాడండి. 2 ఆయన క్షత్రియుడు అండి, అరే నువ్వు బాగా యుద్ధం చేయగలుగుతారా, నీకున్న భుజాలు పరాక్రమం అది అని చెప్పేసి 2 ఆయన క్షత్రియుడిగా ఉన్నాడండి. 3 ఆయన వ్యవసాయం చేస్తూ ఆ వర్తకం చేస్తూ ఆయన ఉన్నాడండి. ఇంకా అందరికంటే చిన్నోడు గారాలు పట్టండి శూద్రుడు. మీకు అర్థమైందండి? ఈ 3 అన్నదమ్ములు ఏమని చెప్పినా చేస్తుంటాడండి వాడు. మీకు అర్థమైందండి? ఇతను అన్నయ్యలు అంటే అంత అమితమైన అభిమానం. తమ్ముని కూడా రారా పోరా అంటే తమ్ముని ఇదిగా ఉండదు కానీ తమ్ముడి మీద ప్రేమ అట్లా ఉండిపోతుంది. సరే ఏదేమైనా ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జటాయువు చెప్పినట్టు కశ్యపుడు సంతానమా అన్న మీకు ఈ రోజు సాక్ష్యం ఒకటి ఉందండి. ఆ సాక్ష్యం ఏమిటంటే మీరు ఎవరినైనా మీరు అడిగారు అనుకోండి, మీ ఎగ్జాంపుల్ నాకు నిజామాబాద్ నుంచి రాచర్ల దశరథ్ అని ఆయన ఫోన్ చేశారు. ఏదో అనుకోకుండా మొన్న ఏదో విషయంలో ఫోన్ చేస్తే ఈ మాటలో నేను ఆయన్ని మీ గోత్రం ఏమిటని అడిగాను నేను. ఆయన అంటే ఆయన చెప్పాడు మేము చెప్పులు కుట్టిన కులవండి మరి మేము మాదిలో అని చెప్పాడు ఆయన. అయినా పర్లేదు మీ గోత్రం చెప్పండి అడిగాను నేను. మాది కాశ్యప గోత్రం అని చెప్పాడు ఆయన. నిజామాబాద్ ఆర్మూర్ అనుకుంటాడు, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలమో ప్రాంతము అక్కడ ఉండారండి రాచర్ల దశరథ్. ఆయన కాశ్యప గోత్రం అని చెప్పాడండి ఆయన. ఓకే, ఈ కాశ్యప గోత్రంలో ఇప్పుడు ఆయన ఉన్న ప్రకారంగా శూద్రుడండి ఆయన. ఓకే, ఇప్పుడు కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు. అబ్బా, అవునవును, ఈ రాజులు కూడా ఉన్నారు. అదే క్షత్రియులు రాజులు. మీరు ఇప్పుడు అనుకున్నారనుకోండి, కృష్ణరాజు గారు ఉన్నారనుకోండి, ప్రభాస్ వాళ్ళు కాశ్యప గోత్రం. అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములే గోత్రం ప్రకారం. మరి ఈ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు. అమ్మో, అంటే వీళ్ళు 3 అన్నదమ్ములే. అయితే వశిష్ఠ గోత్రం, కౌండిన్య గోత్రాల్లో రెడ్లు, కమ్మ అంటే చౌదరీస్, మీకు అర్థమైందండి, గౌడ్స్, అబ్బా వీళ్ళందరూ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాల్లో ఉన్నారు. అయితే మనకి కౌండిన్య గోత్ర క్షత్రియ ప్రవర్లో ఇక్ష్వాక శిబి ముచ్చుకుందా అని వస్తుందండి. ఇక్ష్వాకువు, శిబి, చక్రవర్తి వీళ్ళందరూ కౌండిన్య గోత్ర పరంపర. ఈ కౌండిన్య గోత్రం వెళ్ళి వశిష్ఠ గోత్రంలో, వశిష్ఠ గోత్రం వెళ్ళి కాశ్యప గోత్రంలో ఏ రకంగా కలుస్తుంది ఆ ప్రవర్లు చెప్తున్నాయి అనుకోండి. ఈ రకంగా ఈ రోజుకి కూడా క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు ఆ కాశ్యప, వశిష్ఠ, కౌండిన్య గోత్రాల్లో ఉన్నాయి కాబట్టి ఆ జటాయువుకు చెప్పినటువంటి ఆ వృత్తాంతానికి సాక్షులుగా ఈ రోజు శరీరాలతో వాళ్ళు మేము ఉన్నామని నిరూపిస్తున్నారండి వాళ్ళు. సూపర్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్ మన గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది ఈ ఒక చిన్న ఉదాహరణతో అన్నగారు పెటాపంచలు చేశారు నిజంగా. ఇప్పుడు చూశారు కదా, శూద్రుడు, మాలలు, మాదిగుల దగ్గర కూడా ఉన్నటువంటి గోత్రం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల దగ్గర కూడా ఉంది. అంటే మన గోత్రాల ప్రకారంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు అన్నదమ్ములే. ప్రతి ఒక్కరు అన్నదమ్ములు అనేది అన్నగారు. ఇంకోటి చెప్తాను, మొన్న తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఒక ఆయన మంగలి పసుపు లేటి శ్రీను, ఆయన వృత్తి క్షోరక వృత్తి చేసుకుంటుంటాడండి.
కొంతమంది అహంకారంతో అతను ఏదో నువ్వు మావాడు కాదు మేము ఏదో అని చెప్పేసి ఏం చేశారంటే అతని మీద దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత అతను బాధితుడు అయిన తర్వాత అతనితో మాట్లాడి నేను తర్వాత వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది. మీరు చూడండి, ఈ రోజు మనం ఎక్కువ తక్కువ చేసి చూస్తున్నాం. రెడ్లో పైడి పాలగోత్రికులు ఉన్నారండి, పోతం శక్తి ఇంటి పేరుతోటి. కాపుల్లో పైడి పాలగోత్రికులు ఉన్నారు, పాటం శక్తి గోగు ఇంటి పేరుతోటి. సూపర్. చౌదరీస్ కమ్మల్లో పైడి పాలగోత్రికులు ఉన్నారు, కంభంపాటి ఇంటి పేరుతోటి. అబ్బా, మీకు అర్థమైంది? గోత్రంగా మంగలి, ఇందాక ఇప్పుడు చెప్పాను పసుపులేటి శ్రీనారాయణ ఆయనతో, ఆయన గోత్రం పసుపులేటి, ఇంటి పేరు మంగలి, పైడి పాలగోత్రికి. చూడండి, మనం కులాలుగా చూసుకుంటే ఇక్కడ రెడ్డి, కమ్మ, కాపు, మంగలి 4 కులాల కింద అయిపోయామండి మనం. అదే మనం గోత్రం చూసుకుంటే కుటుంబం ఒకటే, గోత్ర ప్రకారంగా అందరూ ఒకటేనండి, మూలాలన్నీ కలిసిపోతాయి. వెళ్ళి మన తిరుపతికి వెళ్ళి కలవాల్సిందే. సూపర్ సూపర్. గోత్రాల ప్రకారంగా చూసుకుంటే ఈ ఆత్రేయస గోత్రీకులు కానివ్వండి, భృగు వంశీయులు కానివ్వండి, అంటే జమదగ్ని, తర్వాత మార్కండేయ గోత్రీకులు కానివ్వండి, భరత వంశీయులు కానివ్వండి అంటే ధనంజయ గోత్రీకులు కానివ్వండి, కుశవంశీయులు అంటే విశ్వామిత్రుడు, కౌశిక ఆ గోత్రీకులు అనుకోండి, గోత్రీకులు కానివ్వండి, వీళ్ళందరి మూలాలు కలిసిపోయి తిరుపతి దగ్గర నాగులాపురం అనే విలేజ్ లో కలిసిపోతాయి. మన అందరూ వెళ్ళిపోయి మన అందరి మూలాలు అక్కడ కలుస్తాయని వెళ్ళిపోయి. చూసారా బ్రదర్, ఎంత అద్భుతమైన విషయం. ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియో మీరు చూస్తుంటారు ఖచ్చితంగా. నేను మాత్రం గుండెల మీద చేసుకుని చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మనల్ని కులాలుగా విభజించి హిందువులకి కులపిచ్చుంది, అది పిచ్చుంది, ఇది పిచ్చుందని మన మీద ఎక్కడ లేని దుష్ప్రచారం చేసి ఒక పక్కన మతం మార్చాలనే ఒక మూకలు మన దాళ్లు చేస్తున్నాయే గాని, ఒకప్పుడు పూర్వం రామాయణ కాలంలోనే, ఇప్పుడు రామాయణం ద్వారానే అన్నగారు ఈ యొక్క ఉదాహరణలన్నీ ఇచ్చారు. రామాయణ కాలంలో మన బ్రాహ్మణుడు, క్షత్రియుడు, శూద్రుడు వీళ్ళందరూ కూడా అన్నదమ్ములుగానే ఉండేవారు. ఎందుకంటే గోత్రాల పరంగా ఈ రోజుకి కూడా చూడండి, ప్రతి ఒక్క కులంలో కూడా ఉన్న గోత్రాలు చూసుకుంటే అన్ని కులాల్లో ఉంటాయి. బ్రాహ్మణుల్లోనూ ఉంటాయి, క్షత్రియుల్లో ఉంటాయి, శూద్రుల్లో ఉంటాయి. అన్ని కులాల్లో కూడా ఒక గోత్ర వంశం అనేది ఉంది. ఇలాంటి విషయాలు మనం మరుగున పడిచేసి మన కులం గొప్పది, వాడి తక్కువ కులం, వీడిది ఎక్కువ కులం అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు వక్రీకరించారు గాని ఈ రోజు కూడా కొంతమంది కులపిచ్చితో ఉన్నారు, అది వాస్తవం. కానీ ఎందుకు ఇలా ఉన్నారంటే వాళ్ళు మనల్ని తప్పుదావ పట్టించారు. వాస్తవానికి శూద్రులు, క్షత్రియులు, రాజులు అన్ని ఇంకా బ్రాహ్మణులు మనందరం కూడా ఒక అన్నదమ్ములు అన్నట్టు. ఒకప్పుడు గోత్రపరంగా చూసుకుంటే మాత్రం అన్నదమ్ములు ఖచ్చితంగా. అది మాత్రం మీరు అందరూ గుర్తించాలి. ఎవరిని తక్కువ చేసి చూడకండి, అందరం కూడా సమానమే. ఇప్పటికైనా గుర్తించి మన జాతి గొప్పతనం మన రామాయణంలోనే సాక్షాత్తు అన్నగారి మాటతో మనం విన్నాం. కాబట్టి ఇంకొక విషయం నేను అడగాలనుకుంటున్నాను కుతూహలంగా. నేను ముందు అనుకోలేదు కానీ ఈ విషయం నాకు అనిపించింది. ఎందుకంటే నాగులాపురం అని అన్నగారు ఎత్తారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. అయితే అన్నగారు, ఇప్పుడు మనకి తిరుపతి అంటారు కదా. అవునండి. తిరుపతి అంటే ఒక రకంగా మనం ఆ తిరుపతి చుట్టుపక్కలకి వెళ్తేనే మన మనసులో ఒక ఆధ్యాత్మిక చింతన, అసలు ఎక్కడలేని ఆనందం మనకు వస్తుంది ఎవరికైనా కూడా. నేను ఒక 2-3 సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఏ క్షేత్రానికి వెళ్ళినటువంటి ఆనందం అక్కడ నాకు లభిస్తుందండి. మంచి మాట. పైగా ఇంకొకటి ఏంటంటే మన ప్రపంచంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే తిరుపతి అనేది అంత గొప్ప క్షేత్రంగా ఎందుకు వెలుగుతుంది? అసలు భక్తుల సంఖ్య చూస్తే ప్రపంచంలో ఎవరు కూడా ప్రతిరోజు 1,00,000 మంది దర్శనం చేసుకునే క్షేత్రం ఇంతవరకు నేను చూడలేదండి. ఇది ప్రపంచం అంతా ఒప్పుకున్న విషయం. అలాంటి గొప్ప క్షేత్రానికి అసలు అంత మహోన్నతమైన కీర్తి ఎలా వచ్చింది? దాని గొప్పతనం ఏంటి? సాక్ష్యాలే అండి. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరాజిత హరేయనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడేని. త్యాగరాజు గారు మాట్లాడండి. ఇది ఎన్నో యుగాల నుంచి అండి, ఇప్పుడు కాదు. ఇది ఈ కలియుగం ప్రారంభమైనప్పుడు ఒక ఆయన వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టుకుని పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడం కోసం కుబేరుడి దగ్గర అప్పు చేసాడు. ఆయన పెద్ద పందిరి వేసాడు. ఆ పందిరి 200 కిలోమీటర్ల దాకా కడప దాకా అన్నాం కదా, కడప దగ్గర గడప పెట్టారటండి. కడప దగ్గర ఆ గడప ఉంది కాబట్టి ఆ గడప కాస్త ఇప్పుడు కడప అయిందంటండి. అంత పందిరి వేసాడటండి ఆయన. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి ఆ శ్రీరామచంద్రుడు అని చెప్తున్నాడు త్యాగరాజు గారు. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస
నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరాజిత హరే అనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఇది స్వయంగా ఆయన చెప్పిన మాట. అబ్బా, అంటే మీకు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వచ్చి ఆ పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నాడు అన్నానికి సాక్ష్యం కూడా ఈయనేమో వశిష్ఠ గోత్రం పెట్టుకున్నాడండి. ఆయన క్షత్రియ ప్రవ. ఈ పద్మావతి దేవి వాళ్ళదేమో ఆత్రేయస గోత్రం అంటే చూడండి. ఇప్పటికీ ఆ వశిష్ఠ గోత్ర క్షత్రియ ప్రవర్లో క్షత్రియులు ఉన్నారండి. అంటే వెంకటేశ్వర స్వామి ఏ గోత్రం పెట్టుకొచ్చాడో ఆ గోత్రికులు భూమి మీద బతుకున్నారు. ఏ పద్మావతి దేవి ఆకాశరాజు కుమార్తె అన్నారో ఆ ఆత్రేయస గోత్రికులు క్షత్రియ ప్రవర్ కలిగి వాళ్ళు కూడా భూమి మీద బతుకున్నారండి. అంటే ఆత్రేయస గోత్రంలో క్షత్రియ బ్రాహ్మణ ప్రవర్లు ఉన్నాయండి. మనం కళింగ యుద్ధం జరిగింది కదా, కళింగ. ఆ కళింగ దేశానికి ఆ మొట్టమొదటి అప్పుడు ఆత్రేయస గోత్రికులు క్షత్రియులు ఉండేవారండి. ఆ తర్వాత మళ్ళీ వశిష్ఠ గోత్రికులు వచ్చి వాళ్ళు ఆ రాజ్యాన్ని జయించి మళ్ళీ వాళ్ళు తీసుకుని ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు జరిగిన వాళ్ళని బట్టి చూస్తుంటే. సో ఇప్పటికీ ఈ రెండు గోత్రాలు సజీవంగా ఉన్నాయి. ఇలాగ ఎన్నో యుగాల నుంచి అండి. ఈ ఒక్క యుగం కాదు, మనం కలియుగంలో ఇప్పుడు మొదటి భాగంలో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నామండి. ఇక్ష్వాకు అయోధ్యకి మొట్టమొదటి చక్రవర్తి అన్నారండి. మరి ఈ ఇక్ష్వాకు అయోధ్యని పరిపాలించడానికంటే ముందు ఆయన పూర్వీకులు ఎక్కడ వారు? ఇప్పుడు మీరు అన్నారు తిరుపతి రాగానే మనకు ఆనందం వస్తుంది అన్నారండి. మీరు అనుకోకుండా ఎక్కడ మంచిర్యాల ఎక్కడ మీరు ఎక్కడ దూరంగా ఇక్కడ ఉంటున్నారండి. మీ ఊరికి వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు సంతోషం. మీరు అమెరికా వెళ్ళారా, లండన్ వెళ్ళారా, సింగపూర్ వెళ్ళారా, జపాన్ వెళ్ళారా, జర్మనీ వెళ్ళారా, మీ ఊరికి వెళ్ళగానే మీకు హ్యాపీనెస్ కదా మీకు కదా. అలాగే ఎక్కడెక్కడి నుంచి ఈ భృగు వంశీయులైన కౌశిక్ గోత్రం, ధనంజయ గోత్రం, పాండవ గోత్రం, ఈ గోత్రాల వాళ్ళైనా అంటే మనం భరత వంశీయులు అంటున్నాం కదా. భరత వంశీయులు అంటే ధనంజయ గోత్రికులని. ఇంకా లేదు ఇక్ష్వాకపు వంశీయులు అంటే వశిష్ఠ కౌండిని కాశ్యప గోత్ర క్షత్రియ ప్రవరవారు. వీళ్ళైన ప్రపంచంలో ఎన్ని మూలల ఎన్ని రాజ్యాలు స్థాపించినా వాళ్ళ మూలాలన్నీ తిరుపతి పక్కనున్న నాగులాపురంలో ఉన్నాయండి. అంటే తిరుపతి ఇప్పుడు మనం నాగులాపురం అంటున్నామండి. పూర్వకాలంలో నాగులాపురాన్ని మనకి హరికంఠిపురం అనేవారండి. శ్రీ మహావిష్ణు మత్స్యావతారం ఎత్తినప్పుడు. అంటే అన్నగారు ఇప్పుడు మన భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో 80% అక్కడే పుట్టారంటారా? 80% కాదు, సృష్టి మొత్తం అక్కడే మొదలైందండి. సృష్టి మొదలైంది నాగులాపురం అండి. తిరుపతి దగ్గర ఉన్నటువంటి నాగులాపురం అని మనకి ఇప్పుడు వేదనారాయణ స్వామి ఆలయం ఉందండి. తిరుపతికి చాలా సమీపం 60-70 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడ మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు ఎత్తి జలాల్లోకి వెళ్లి వేదాలు తీసుకుని వచ్చి ఆ నాగులాపురం అనే ప్రదేశం దగ్గర వేదాలు తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చేటండి. అక్కడ ఆయన సృష్టి మొదలు పెట్టేటండి ఆయన. సూపర్. అక్కడ హరికంఠి అంటే పరమేశ్వరుడు ఈ వాళ్ళ బావగారి కోసం వెతుకుంటూ వచ్చి హరిని కంటి అన్నాడట. అక్కడ హరికంఠిపురం అయిపోయిందండి. హరికంఠిపురం అయిపోయింది. ఇప్పటికి కూడా వేదనారాయణ స్వామి ఆలయం ఉందండి. ఈ యొక్క ఇక్ష్వాకపు వంశీయులు అంటే వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రికులైన, భృగు వంశీయులు అంటే మార్కండేయ జమతగ్ని గోత్రికులైన, లేదు భరత వంశీయులు అంటే ధనంజయ పాండవ గోత్రీకులైన, కుశ వంశీయులు కౌశిక విశ్వామిత్ర గోత్రీకులైన వీళ్ళందరి మూలాలు ఉండేది ఆ తిరుపతి దగ్గర నాగలాపురంలోనే అండి. అబ్బా, అది సంగతే. మనకి తిరుపతి వెళ్తే మనలో చాలా మందికి తెలుసు, తిరుపతి వెళితే అదొక అసలు మామూలమైన ఆనందం కాదు. ఒక్కసారి ఎవడైనా నిజంగా నీకు గుండె మీద చేసుకుని చెప్తున్నా, ఒక్కసారి తిరుపతి ఎవడైనా వెళ్తే పదే సంవత్సరం వెళ్ళాలనిపిస్తుంది. అవసరమైతే సంవత్సరం 3 సార్లు వెళ్ళాలనిపిస్తుంది. మీలో కూడా అది చాలా మందికి తెలుసు. అంత గొప్ప ఆనందం అక్కడికి వెళ్తే. ఇంకా మనకి బాధలు చింతలు అలాంటివి ఏం కనబడవు. మళ్ళీ చూడండి, ఎంతో మంది అవతార పురుషులు తిరుపతి కోసం చెప్పుకుంటా అంటే కొంతమంది చెప్తారండి, తిరుపతిలో ఉండేది ఈ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు కాదు అమ్మవారి విగ్రహం అని కొంతమంది, పరమేశ్వరుడు విగ్రహం అని కొంతమంది చెప్తారండి. దానికి అన్నమయ్య సమాధానం ఎప్పుడో చెప్పాడండి. వైష్ణవులు అనుకుంటే ఆయన విష్ణువు అటండి. వైష్ణవులకు ఆయన విష్ణువు, శాక్తేయులకు ఆయన శక్తి, కాపాలికులకు ఆయన కాలభైరవుడు, ఈ శివుణ్ణి పూజించే వాళ్ళకి ఆయన శివుడు ఆయన. అంటే మీరు ఏ రకంగా ఎంత మాత్రమును ఎవ్వరు దలిచిన అంత మాత్రమే నీవు, మీకేం కొరతే లేదు, నీ వలన నీలో ఏం కొరత లేదయా, మేము ఎలా అనుకుంటా, నువ్వు లేవు అనుకుంటే లేవు. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు, ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు,
ఏ వేల్పు నిశ్వాస మీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు గణము, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు. ఆయన అడ్రస్ అన్నమయ్య చెప్పాడండి. అద్భుతం 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 కదా. ఈ రోజు మీ పంట పండింది నిజంగా. సూపర్ సూపర్. చాలా ఒక్కసారి ఉండండి అన్నగారు. ఇగో అన్నగారికి సంబంధించి ఇగో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ఫోటో ఉంది చూశారు కదా. ఇది చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్. ఇంట్లోకి రాగానే అన్నగారి ఇంట్లో ఎంత బాగుంటుందో అసలు. ఇంకొకటి చూడండి, త్యాగరాజు గారు రాముడికి బంటు అయితే త్యాగరాజు గారికి అన్న బంటు. ఎప్పటికీ త్యాగరాజు గురించి చెప్తూ ఉంటారు నాకు. అయితే ఇంత అద్భుతంగా మనం చాలా మంది గాయకులు కూడా చూస్తాం, కానీ ఇంత అద్భుతంగా కూడా ఎవరు ఉండరు. వాస్తవానికి పక్కనే, అది నేను చెప్పకూడదు, రాజమౌళి గారు పక్కనే ఉంటారు. అన్నగారి ఇంటి పక్కనే రాజమౌళి గారు. రాజమౌళి గారు కూడా ఎప్పటికప్పుడు అన్నగారిని కలుస్తూ అదే మామూలుగా పక్కనే. నేను వచ్చేటప్పుడు కూడా చిన్న అది టెన్నిస్ అయి ఆడుతున్నారు. అయినప్పటికీ కూడా అంటే ఎలా చెప్తున్నానంటే, నేను ఇంత గొప్ప గాయకుడు ఇక్కడ ఉన్నాడు నా దృష్టిలో. మరి ఎవరి దృష్టిలో అయితే నాకు తెలియదు, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇంత గొప్ప గాయకుడు, నేనైతే నిజంగా గాయకుడు అనకూడదు, కానీ అది లోపల నుండి వస్తుంది. ఆ భావం అనేది లోపల నుండి వస్తుంది. ఇన్న ప్రతి ఒక్కరు ఇంతసేపు మీరు లైవ్ లో నించున్నారంటేనే నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే 400-450 మంది రావడం అనేది లైవ్ లోకి సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సీఎంలు మినిస్టర్లు పెడితే గానీ అంతమంది రారు. కానీ ఈ రోజు మీకు ఎంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు నిజంగా అన్నగారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీ అందరికి కూడా చాలా సంతోషం, ఓపికగా మీరు కూడా లైవ్ లో ఉన్నందుకు. ఒక్క మాట అయితే నేను చెప్తానండి. ఇప్పుడు తమ్ముడు కేడీఆర్ వస్తుంటే ఆ రాజమౌళి గారు అక్కడ టెన్నిస్ ఆడుతున్నారండి, అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారండి అపార్ట్మెంట్ లో. కేడీఆర్ రాజమౌళి ఆడుతున్నారు అందరితో పాటు. నిజంగా ఆయనకి ఆ గర్వం లేదు, అహంకారం లేదు కాబట్టి ఆయన ఆడుకుంటున్నారని అని చెప్పాను. జనరల్గా మేమేమిటంటే ఇంట్లో లోపల కారు దిగి లోపలికి వచ్చేస్తే ఇంట్లో లోపలికండి, మళ్ళీ ఇలా కారు ఎక్కడం తప్ప చాలా తక్కువ పరిచయాలు, చాలా తక్కువ పరిచయాలండి. ఏదేమైనా మీకు ఒక మాట చెప్పగలుగుతాను నేను. ఏ రాముడినైతే ఏ దేవుడినైతే నమ్ముకుని ఉన్నారో ఆ దేవుడైతే మాత్రం చెయ్యి వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాడైతే కాదటండి ఆయన. ఇది నేనంటలే, త్యాగరాజు గారే స్వయంగా చెప్తున్నాడండి ఆయన. మెండు శూరులలో వెనుక దీయవని రెండు మాటలాడేవాడు గాదని, మెండు శూరులలో వెనుక దీయవని రెండు మాటలాడేవాడు కాదని. శ్రీరామచంద్రుడికి రెండు మాట్లాడటం రాదటండి. మెండు నిజమైన వీరులు ఉన్నప్పుడు వెనకడుగేయటం కూడా తెలియదటండి ఆయనకి. ఇది సాక్షాత్తు హనుమంతులు వారు చెబుతున్న మాటే. అంటే త్యాగరాజు అంటే హనుమంతుడే అని నమ్మండి. ఇంక రెండోది, మనం కులాలుగా చూసుకుంటే వేరే వేరే కులాలండి, రెడ్డి, కమ్మ, కాపు, చౌదరి, మాల, మాదిగి. కానీ గోత్రాలుగా చూసుకుంటే మన అందరినీ కలిపేస్తాయండి. గోత్రాలుగా చూసుకుంటే బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని కలిపే ఏకైక ఆయుధం గోత్రమే. కానీ విముఖులకు మాత్రం వాళ్ళకి లాభం కావాలి కదని మిమ్మల్ని విడదీస్తేనే కదా వాళ్ళకి లాభం, కాబట్టి విడదీసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మన పూర్వ సంప్రదాయంలో ఏవైతే మన పెద్దలు చెప్పున్నారో, రామాయణ మహాభారతాల్లో చెప్పున్నారో అవి కానీ కొంచెం స్పష్టంగా మనం వినగలిగితేనండి, మృగమదళలామ శుభ నీటిల వర జటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమదెల్ప సీత తెలిసి వలచి సొక్కలేదా. ఈ జటాయువు శ్రీరాముడికి చెప్పిన ఒక వృత్తాంతంలో గాని మనం ఆ మర్మం తెలుసుకోగలిగితే, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ అన్నదమ్ములే అనే విషయం భగవద్గీతలో చెప్పబడినటువంటి ఈ శౌర్యం, తేజో, ధృతిర్దాక్షం, యుద్ధే, చాప్య, పలాయనం గాని, ఈ యొక్క శమో, దమస్తప, శౌచం, శాంతిర్జావమేవచ్చు, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఏ రకంగా విభజించబడ్డారు, వాళ్ళ లక్షణాలు బట్టి అనేది తెలుసుకుంటే అసలు భేదాలు లేవు. ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ మీ మనసు ఎరగొట్టడం కోసం
అరే మీలో ఐక్యత అని చెప్పేటోళ్ళు ఉంటారండి. కానీ మతం రెడ్లు మారుతున్నారు, బ్రాహ్మణులు మతం మారుతున్నారు, క్షత్రియులు మతం మారుతున్నారు. కేవలం శూద్రులే కాదండి, మరి వీళ్ళకి ఏం వెనకబడతాం మతాలు మారుతున్నారండి. ఖచ్చితంగా మనకి కష్టం వచ్చింది కాబట్టి మతం మారిపోతే కష్టాలు పోతాయి అనుకున్న వాళ్ళు అనుకోండి, పాండవుల కంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఎవరు లేరండి భూమి మీద. ఎందుకంటే అంత పరాక్రమవంతుల యొక్క వాళ్ళ పట్ట మనిషి భార్యని నిండు సభలో ఈడ్చుకొచ్చారండి వస్త్రాపహరణం చేయడం కోసం. మరి పాండవులైనా మతం మార్చారండి, అప్పుడు కూడా మతాలు ఉన్నాయండి. భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ 30 సురాంతరంగముల భావం. చూడండి, భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్. అప్పుడు కూడా 6 మతాలు ఉన్నాయండి. మరి వాళ్ళు ఏం మతం మార్చేయలేదండి, ఈ రోజు మాకు కష్టం వచ్చింది కాదా అని చెప్పేసి అయ్యా. అందుకని ఎవరైనా సరే విముఖులు చెప్పేది అలా చెప్పుకుంటా పోతుంటారండి. మీరు సంప్రదాయంలో మన గోత్రాలని మూలాలను వదిలిపెట్టకపోతే మన అందరూ బంధువులే అన్న విషయం మాత్రం గోత్రాలు చెప్పకనే చెబుతాయండి. నమస్తే అండి. చాలా సంతోషం, చాలా సంతోషం. అన్నగారు చాలా స్పష్టంగా చెప్పారు. రామాయణం ప్రకారంగా భగవద్గీతలో కూడా స్పష్టంగా ఉంటుంది. వీళ్ళు వక్రీకరించారే గాని వాళ్ళొక్క గుణాల బట్టి వాళ్ళు ఏ ఒక అర్హత ఉంటుంది అనేది నిర్ణయించబడింది గాని పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు, ఎవరు శూద్రులు కాదు, ఎవరు క్షత్రియులు కాదు. ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాడు రాజే. ఎక్కువ మేధస్సును ఉపయోగించగల తెలివితేటలుంటే వాడు బ్రాహ్మణుడు కావచ్చు శూద్రుడిగా పుట్టినప్పటికీ కూడా. అలాగే బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ కూడా వాడికి తెలివితేటలు లేకపోతే వాడు శూద్రుడే. ఇలాంటి ఎన్నో గొప్ప వర్ణలు మన దాంట్లో ఉన్నాయి. ప్రత్యేకంగా వక్రీకరించి మనలో మనకి ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు సమాజం అందరూ సమానం ఉండాలంటారు కదండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సివిల్ సర్వెంట్స్ జిల్లా కలెక్టర్ కి అతని అటెండర్ కి ఒకే బంగ్లా ఇస్తారండి. జిల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అతని దగ్గర ఉండే అటెండర్ కి ఒకే శాలరీ ఇస్తున్నారండి. ఇవ్వరండి. మరి అటెండర్ వెళ్ళి తీర్పు ఇవ్వచ్చండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పు అటెండర్ వెళ్ళి ఇవ్వచ్చండి? ఇవ్వకూడదండి. అంతేనండి. అంతే మీ యొక్క అర్హత బట్టి, పుట్టుకతో కాదండి, పుట్టుకతో కాదు, శూద్రుడిగా పుట్టినా ఎస్టీ ఎస్సీలో పుట్టినా కూడా ఎంతో మంది మహానుభావులు, కొన్ని కోట్ల మంది బ్రాహ్మణుల కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు శూద్రులుగా పుట్టినప్పటికీ కూడా. అలాగే బ్రాహ్మణ పుట్టినప్పటికి కూడా శూద్రుల కంటే హీనమైన వాళ్ళు కూడా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. క్షత్రియుల పుట్టి కూడా ఎవడైనా శత్రువు వస్తే ఉచ్చపోసుకుని పరిగెట్టేటోళ్ళకు ఉన్నాడు. అదేనా బ్రాహ్మణుడిగా పుట్టినప్పుడు కూడా కత్తి పట్టుకుని యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నీ ఒక గుణాలు బట్టి, నీ ఒక టాలెంట్ బట్టే, నీ ఒక తెలివితేటలకు బట్టే నీకు ఒక అర్హత ఉంటుందే గాని ఎక్కడా కూడా పలానోడు పుట్టగానే వాడికి బంగారం మొలతాడు పెట్టాలని ఎక్కడా లేదండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదంతా పూర్వ మన చరిత్ర రామాయణం మహాభారతాల్లో, భగవద్గీతలో అయితే ఇంకా స్పష్టంగా ఉంది. మీరు త్యాగరాజు గారు కనుక కీర్తనలు విన్నట్లుంటే మీరు ఇలాంటి చెప్పే చెత్త వాగుడంతా మీరు నమ్మరండి. త్యాగరాజు గారు పాడినటువంటి కీర్తనలు, ఆయన రాసినటువంటి కీర్తనలు కనుక మీరు వింటే ఒక్కొక్క కీర్తనలో కూడా 10-15 సంవత్సరాలు పడుతుంది మనకు అర్థం చేసుకోవడానికి. అంత గొప్ప విశేషాలు అందులో ఉన్నాయి. దయచేసి మీకు అలాంటి డౌట్స్ ఏమంటే త్యాగరాజు గారి కీర్తనలు వినండి. ఎందుకంటే ఒకప్పుడు బాగా త్యాగరాజు గారి కీర్తనలు అంటే దేశం మొత్తం వినేవారు. ఇప్పుడు మన దుర్మార్గం, మన వింటున్నారు. కానీ చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి వినాలని ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఒక్కసారి ఆయన పాటలు వినండి, మీకు మొత్తం అర్థమవుతుంది. చాలా సంతోషం. 500 మందికి దాకా లైవ్ లోకి వచ్చి వెళ్తున్నారు. ఇక లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మర్చిపోయాను, రేపు మీకు ప్రోగ్రామ్ వేసుకున్నాం కానీ అడ్రస్ చెప్పలేదు. మేము పర్సనల్ గా గ్రూపుల్లో మాత్రమే ఫార్వర్డ్ చేసుకున్నాం. హైదరాబాద్ గ్రూప్ లో రేపు చిన్న మీటింగ్ అయితే పెట్టుకున్నాం. ఓన్లీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కట్టర్ హిందువులు అందరూ స్నేహభావంతో ఉంటాం. ఈ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కదా, అందరూ అనేక జాతుల వాళ్ళు ఉన్నాం. బ్రాహ్మణులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను శూద్రుడినండి. శూద్రుని నేను మహిపాల గోత్రీకుడిని. పేరు కొవ్వూరు వీర రాఘవరెడ్డి. మహిపాల గోత్ర శూద్ర ప్రవర కలిగిన వాడినండి. అది కానీ వశిష్ఠ, కౌండిని, కాశ్యప గోత్ర క్షత్రియ బ్రాహ్మణ వైశ్య ప్రవర కలిగిన వాళ్ళు నాకు అన్నయ్యల వరుస అవుతారండి. వాళ్ళు ఖచ్చితంగా మీ అందరూ శూద్రువేనండి. ఖచ్చితంగా చెప్తున్నాను. మీది నాగుల గోత్రం, మీరు శూద్రులు ఎవరండి? మీరు నాగుల గోత్రం కదండి. నాగుల గోత్రం. అయితే మేము వరుసగా అయితే శూద్రులండి. శూద్రుల్లో ఆ తెగింపు ఉంటది. అసలు చాలా మంది దళితులు అంటారు కానీ దళితులు అంటే ధైర్యులు.
దళితులు అంటే ధైర్యులు, ఎందుకంటే మా వాళ్ళని నేను క్లారిటీగా చూస్తాను. మీరు చూడండి, ఇప్పుడు కేడిఆర్ శూద్రుడు కాదండి, కేడిఆర్ గోత్రం నాగుల గోత్రం అయితే ఆయన కాశ్యప గోత్రం నాగప్రవరండి అయింది. ఇప్పుడు ఆయన లక్షణం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావజం. ఒక క్షత్రియుడి యొక్క లక్షణాలన్నీ కలిగి ఉన్న స్వభావం కలిగిన వ్యక్తి అండి కేడిఆర్ అయితే. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. ఇక అందరికీ శుభరాత్రి తెలుపుకుంటూ ఈ రోజు అన్నగారి ఇంట్లోనే మేమందరం కూడా హ్యాపీగా సరదాగా ఇలాంటి మేము వచ్చి కలిసామంటే కేవలం మా హైందవ ధర్మం గురించి అన్నగారు చెబుతూ ఉంటారు, నేను ఇలా వింటూ ఉంటా. అవి అప్పుడప్పుడు మీ దగ్గర మాట్లాడుతుంటాను కూడా. చాలా సంతోషం అండి. ఇక అందరికీ ఇక సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. శ్రీరామ రక్ష. అందరికీ శ్రీరామ రక్ష. అందరికీ శ్రీరామ రక్ష. సంతోషం.